ఇక జమిలి ఎన్నికల సంయుక్త పార్లమెంటరీ కమిటీ నేడు సమావేశం కానుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. కమిటీ ఏర్పాటైన జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ప్రత్యేకత నెలకొంది. కమిటీ చైర్మన్ పిపి చౌదరి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కమిటీలో లోక్సభ, రాజ్యసభ నుంచి 39 మంది ఎంపీలు ఉన్నారు. అయితే సమావేశానికి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు హాజరు కానున్నారు. గత పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఒక దేశం ఒకే ఎన్నిక కోసం రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? శివ, రైట్ ప్రసన్న, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంటరీ కమిటీ ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ అధ్యక్షతన ఒక పిపి చౌదరి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. కమిటీలో మొత్తం 39 మంది సభ్యులను కేంద్రం నియమించింది. దీనిలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి జమిలి ఎన్నికల కమిటీకి సంబంధించి సభ్యులు దీంట్లో ఉంటారు. ఈ సమావేశానికి న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరు కానున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, విధి విధానాల గురించి ప్రధానంగా ఏం చర్చించారు అనే అంశాలపై ఈ సమావేశం అనంతరం న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. అంటే ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు తొలి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ మొదటి సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, సభ్యుల అభిప్రాయాలు ఏంటి, ఎవరు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు, అటు వివిధ పార్టీలకు సంబంధించి అందరూ కూడా దీంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. పిపి చౌదరి, కమిటీ చైర్మన్ ఉన్న పిపి చౌదరి దీనికి సంబంధించి అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత మళ్ళా తదుపరి సమావేశం ఎప్పుడు ఉంటుందనే దానిపై కూడా వారి నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వైసీపీ రాష్ట్రసభ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, ఇటు టీడీపీ నుంచి హరీష్ బాలయోగి ఈ జేపీసీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరందరూ కూడా వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. ఇటీవలే కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టారు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి పంపించడానికి సంబంధించి అక్కడ ఓటింగ్ జరిగింది. అందరూ కూడా కొంతమంది వ్యతిరేకించినప్పటికీ ఈ బిల్లును, అంటే అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సాధ్యం కాదంటూ కూడా కొంతమంది వారి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. మరికొంతమంది జేపీసీకి పంపించి అక్కడ నిర్ణయాలు తీసుకున్న తర్వాత బిల్లును ప్రవేశపెట్టాలని మరికొంతమంది జేపీసీకి పంపించాలంటే ఓటింగ్ జరిగే నేపథ్యంలో జేపీసీకి పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జేపీసీ మొదటి సమావేశం వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి సమావేశం జరుగుతుంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివ.